బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, జిల్లాకు చేరుకున్న సిఐఎస్ఎఫ్ సైకిల్ మారథాన్ 2026 సైకిల్ ర్యాలీ, స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికార యంత్రాంగంతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్లను ప్రగతి పదంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులందరూ కలిసి రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ లోని పోలీస్ కవాతు మైదానంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా తీర ప్రాంత ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను, దేశ రక్షణకు సంబంధించిన అంశాలు వివరిస్తూ సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సైకిల్ మారథాన్ 2026 సైకిల్ ర్యాలీ బాపట్ల జిల్లా చీరాలలోని తీర ప్రాంతమైన రామాపురంకు చేరుకుంది. ఈ సందర్భంగా చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సైకిల్ మారథాన్ కు ఘన స్వాగతం పలికారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల నియంత్రణ సాధ్యమని బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లలో రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల అవగాహన ర్యాలీ జరిగింది. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన స్వదేశీ దర్శన్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూర్యలంక, వాడరేవు, పాండురంగపురం, రామాపురం బీచ్లు మరింత ప్రాచుర్యంలోకి రానున్నాయని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు ప్రణాళికబద్ధంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ పథకం కింద 46 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. చీరాల మున్సిపల్ పరిధిలోని 33 వార్డుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల పురపాలక సంఘ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మరాజు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పురపాలక సంఘానికి 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పురపాలక సంఘంలో సుమారు 25 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో మరి 3 కోట్ల రూపాయల నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పశుగణ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాటూరు మండలం కోనంకి గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశు పోషణ రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో పశువుల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పేదరిక రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధిపై సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం పార్లమెంట్ సభ్యులు అధ్యక్షతన జరిగింది. కేంద్ర నిధులతో అమలయ్యే సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన బాపట్లలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ ఈగల్ చీఫ్ ఐజీ కె రవికృష్ణ, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్, ఈగల్ ఎస్పీ మహేశ్వర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలో విద్యార్థులతో వాకథాన్ నిర్వహించగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి.